మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం. చిత్తూరు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వన్ టౌన్ సీఐ ఉమా మహేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వన్ టౌన్ సీఐ ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రతినిధిలో ఎంతో సేవాభావ దృక్పథంతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి చిత్తూరు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి నగరానికి వచ్చే వారికి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే వివిధ పనుల నిమిత్తం చిత్తూరు నగరానికి వచ్చే గ్రామీణ వాసుల కోసం ఉచితంగా అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పట్టాభిరెడ్డి, విజయ్ కుమార్, పోస్టల భాస్కర్, పార్థసారథి నాయుడు, శ్రీనివాసమూర్తులతో పాటు పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మామూలు ప్లేట్లు ఉంది కదమ్మా, అంత ఉన్నాయి, అవి అయిపోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన లయన్స్ క్లబ్ వారు మరియు పార్థసారథి నాయుడు గారు ఇద్దరు కలిసి మన పోలీస్ స్టేషన్ పక్కనే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. లయన్స్ క్లబ్ వారు ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తున్నారు, ఆదివారం తప్ప. పార్థసారథి నాయుడు గారి గురించి మీకు తెలిసిందే. వీళ్ళందరూ కలిసి పట్టణంలో ఎవరైతే అన్నం లేకుండా వివిధ కార్యక్రమాలపైన, పనులపైన ఇక్కడ వచ్చి వెళ్తుంటారో వాళ్ళందరినీ ఆకలి తీర్చడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. మన స్టేషన్ పక్కనే ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా ఆహ్వానం ఇచ్చారు. ఇందులో భాగం కలవడము, వాళ్ళతో పాలు పంచుకోవడం, అందరికీ అన్నం వడ్డించడం నేను కూడా మంచి ఉద్దేశంగా భావించాను. ఈ అదృష్టంగా భావించి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే వీరి కార్యక్రమాలన్నీ కూడా మిగిలిన వారికి కూడా అందజేయాలని మీరందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు యొక్క పిలుపు మేరకు జనవరి 3వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ లైన్ నుండి పిలుపు జరిగింది. ఈ పిలుపు మేరకు మాది డిస్టిక్ గవర్నర్ 317 అశ్వత్ నారాయణ సారు డిస్టిక్ గవర్నరు వారి యొక్క ఆదేశాల మేరకు జనవరి 3 నుండి 11 వరకు జరుపుతున్నాము. మొట్టమొదటిగా తపోవన ఆశ్రమంలో జరిపాము, రెండోది ఎన్టీఆర్ బస్సులో చేశాము, మూడోది డిస్టిక్ కలెక్టర్ మన లైన్ పట్టాభిరెడ్డి గారు చేపించారు, గవర్నమెంట్ హాస్పిటల్ చేయించారు. ఈరోజు ముఖ్యంగా మా పట్టాభిరెడ్డి గారి యొక్క గురించి బలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పక్కన మినరల్ వాటర్లో స్పాన్సర్ చేసింది మా పట్టాభిరెడ్డి గారు. వారికి లయన్స్ క్లబ్ ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ఉచిత అన్నం ప్రతిరోజు ఇక్కడ నిర్వహిస్తారు. ఇదే కాకుండా ప్రతి సోమవారం డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో అక్కడ 150 మంది నుండి 200 మందికి అన్నదానం జరుగుతుంది. సో ఇలాంటి విశేషమైన మా పట్టాభిరెడ్డి గారికి భగవంతుడు ఆర్యాశలు ఇచ్చి 100 సంవత్సరాలు నిండుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, దాంతో తోడ్పాటుగా మనం కూడా సహాయం చేయాలి. ఎందుకంటే ఒక్క వల్ల అయ్యేది కాదు, ప్రతి ఒక్కరూ 4 చేతులు కలిస్తే ఒక విజయం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ముందు రావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వచ్చి లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ వారి యొక్క ఆధారంలో ఇక్కడ జరిగింది. తర్వాత రేపు కార్యక్రమం ఉంటుంది. ఈరోజు వచ్చిన లయన్స్ మెంబర్స్కి, మా పత్రికలకు అందరికీ హృదయపూర్వక వందనాలు. లీవ్ లయనిజం. థ్యాంక్ యూ సార్.